హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జరిగినటువంటి దళితుల ఇష్యూస్ కావచ్చు, మొన్న జరిగినటువంటి రామాలయానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఈరోజు మందకృష్ణ మాదిగ గారు కూడా దాని మీద మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? మనతో పాటు ప్రస్తుతం జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే కిరణ్. సార్ మీరు చూసుండొచ్చు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి. ఆఖరికి ఈ రోజు మందకృష్ణ మాదిగ గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. మొన్న మీకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మీరు చూడొచ్చు. బాపట్ల సంబంధించినటువంటి ఇష్యూలో దళితులు పెట్టినటువంటి ఒక ఎస్సీ ఎస్టీ కేసు మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎలా చూస్తారు సార్ అసలు ఇవన్నీ పరిస్థితులన్నీ కూడా? కిరణ్ గారు, ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు అన్నది అంతిమ తీర్పు. అవును సార్. అది రాజకీయ పార్టీలైనా, ప్రజలకైనా, లేకపోతే వివిధ సంస్థలకైనా సుప్రీంకోర్టు తీర్పు అన్నది అది ఒక బైండింగ్ ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును ఆక్షేపించడం కానీ, సుప్రీంకోర్టు తీర్పును తప్పులు పట్టడం కానీ బహిరంగ చేయడం కూడా పెద్ద నేరమే అవుతుంది. ఓకే. మరి ఈరోజు గౌరవ మందకృష్ణ మాదిగ, వాస్తవానికి ఆయన క్రిస్టియన్ ఏలియా. ఓకే. ఆయన క్రిస్టియన్ ఏలియా అలియాస్ మందకృష్ణ మాదిగ గారు. ఓకే. ఆయన ఈరోజు ప్రెస్ క్లబ్ లో, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చాలా ఆవేశంగా చాలా విషయాలు 1.5 గంట సేపు ఆయన చెప్పుకొచ్చారు. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఆయన 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు దళితుల అభ్యున్నతి కోసం. ఈ 30 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఆయన పలకని పలుకులు ఈరోజు పలికారు. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన భారతదేశ ఔన్నత్యాన్ని, హిందూ మత గొప్పతనాన్ని తక్కువ చేసి మాట్లాడటము చాలా శోచనీయం. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, భారత ప్రభుత్వం వెంటనే ఆయనకి ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మందకృష్ణ మాదిగ అనే ఆయన ఎంట, ఆ ఏలియా, క్రిస్టియన్ ఏలియా ఎంట కొన్ని లక్షల మంది నడుస్తుంటారు. అటువంటి కొన్ని లక్షల మందిలో ఈయన పలికే ప్రతి మాట ఓ ప్రభావాన్ని చూపుతుంది. ఆయన ఈరోజు భారతదేశాన్ని తక్కువ చేస్తూ విదేశీ మతాలను గొప్పగా ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడిన తీరు సగటు భారతీయుడిగా, ఒక హిందూవాదిగా, ఒక హిందూ దళితుడిగా ముఖ్యంగా నేను ఆక్షేపిస్తున్నా. ఓకే. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో అది హిందూ దళితులకు మేలు చేయడం కోసం, హిందూ దళితులు క్రిస్టియన్ దళితుల చేతుల్లో చాలా ఘోరంగా నష్టపోతున్నారు, చాలా అవమానాలు గురవుతున్నారన్నటువంటి ఒక అంశాన్ని పరిష్కరించే దిశగా సుప్రీంకోర్టు అడుగులేసింది అని నేను చెప్తున్నాను. సుప్రీంకోర్టు తీర్పులో ఏమాత్రం అసంబద్ధమైనటువంటి విధానం కానీ, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యానాలు కానీ, చట్ట వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ ఎక్కడ లేవు. సుప్రీంకోర్టు స్పష్టత చేసింది ఏమిటంటే, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అన్నది కేవలం ఎస్సీలకే వర్తిస్తుంది, మతము మారినటువంటి ఎస్సీలకు కాదు అని చెప్పింది, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు కాదు అని చెప్పింది. ఇక్కడ ఒక మతము మారినటువంటి ఒక వ్యక్తి, ఒక మాదిగ కులస్తుడు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళాడు. ఆయన పాస్టర్గా చేస్తూ క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తూ ఒక వ్యక్తి పైన ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు పెట్టడం వల్ల ఈ అంశము సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఈరోజు ఒక స్పష్టత తీసుకుంది. 1950లోనే భారత ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
అవును సార్. ఎవరైతే ఎస్సీలకు అర్హులో వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఈయన అంటున్నది ఏంటంటే 1950లో వచ్చినటువంటి ఆర్డినెన్స్ను 1956లో మార్చారు. సిక్కులకు అందులో స్థానం కల్పించారు. అవును. 1990లో మరోసారి మార్చారు. అందులో బౌద్ధులకు స్థానం కల్పించారు. మరి మార్చడానికి అవకాశం ఉంది కదా అని చెప్తున్నటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి విజ్ఞప్తి చేయలేదు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేయలేదు. ఏ ఒక్కరిని కోరలేదు. అవును సార్. ఆ విధంగా కోరకుండానే ఆయన హిందూ మతాన్ని ద్వేషించడం మొదలెట్టాడు. పైగా ఆయన అంటున్నది ఏంటి? కుల వ్యవస్థను రద్దు చేయాలట. అవును సార్. ఎస్సీ హోదాను రద్దు చేయడం కాదు, కుల వ్యవస్థను మొత్తం రద్దు కుల చేయండి వ్యవస్థను తీసేయమంటున్నారు సార్. అవును సార్. తీసేయమంటున్నాడు. మరి రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించారు కదా. అవును సార్. మరి రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించినప్పుడు ఆ నిషేధించబడ్డ అంటరానితనం ఇంకా ప్రాక్టీస్ లో ఉందని మీరు అంటున్నారు. ఇప్పటికీ చెప్తున్నారు సార్, ఇంకా ఉంది అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఆయన. ఉంది. అదే విధంగా ఆ కులాన్ని అంటరానితనం ఒకవేళ వల్లే పేపర్ మీద హిందువుల్లోంచి బయటకు వచ్చాం మేము, హిందువులుగా కొంతమంది వెళ్ళట్లేదు మేము అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి సార్. ఆయన హిందూ మతంలో ఉన్నటువంటి అసమానతల వల్ల మేము బయటకు వచ్చామంటున్నాడు. అవును సార్. అదే సమయంలో ఏమంటున్నాడు? క్రైస్తవంలో సమానత్వం ఉంది, ఇస్లాంలో సమానత్వం ఉంది, కాబట్టి అవి ప్రపంచానికంతా ప్రభావితం చేస్తున్నాయి. హిందూ మతంలో సమానత్వం లేదు కాబట్టి అఖండ భారత్ను కూడా నిలబెట్టుకోలేకపోయింది. అసలు స్వతంత్రానికి ముందున్నటువంటి భారతదేశం కూడా ఇప్పుడు లేదు. ఇంకా 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న భారతదేశం కూడా ఉంటుందో లేదో అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంటే భారతదేశం అనే దాన్ని లేకుండా చేస్తాము మేము అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చేటట్లుగా మాట్లాడారు. ఇది దేశద్రోహం కాదా? భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో జీవిస్తూ, భారతదేశంలో ఉంటూ భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి ఇటువంటి క్రిస్టియన్ల వల్లే కదా ఈరోజు క్రైస్తవ మతానికి ప్రమాదం అన్నది పొంచి ఉంది అని చెప్తున్నారు. ఎవరైనా సార్, దీంట్లో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన దాంట్లో అంటే నార్మల్ గా ఆయన గురించి అని కాకపోయినా రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా, అంటే ఎవరైతే మందకృష్ణ మాదిగ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు, హిందువులలో ఏదైతే అంటరానితనమో లేదంటే వాళ్ళకి స్వేచ్ఛగా దేవుణ్ణి దర్శించుకునేటువంటి పరిస్థితి కల్పించకపోవడం వల్ల చాలా మంది ఇలా క్రిస్టియానిటీలోనో ముస్లిమ్స్ గాను కన్వర్ట్ అయ్యారు అని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా అదే ఉంది అనేటువంటి దాన్ని కూడా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజంగానే అలా ఉంటే గనక హిందువులలో రీసెంట్ గా మీరు అయ్యప్ప స్వామి టెంపుల్ కి మహిళలు వెళ్ళాలి అనే దాని మీద కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా చూడొచ్చు. అంటే కిరణ్ ఇక్కడ సార్, హిందూ దళితులు అలా వ్యతిరేకంగా ఉంటే ఆయన కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఫలానా చోట ఒక టెంపుల్లోనో లేదంటే ఒక గుడిలోనో ఒక బడిలోనో ఇలా జరుగుతుంది అనేటువంటి దాని మీద వెళ్ళొచ్చు కదా. మనకు రాజ్యాంగం అమలులోకి రాకమునుపు జరిగిన సంఘటనలు, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు, ఏది ఏమైనప్పటికీ హిందూ మతంలో ఈ కుల వివక్ష ఉంది అని మందకృష్ణ మాదిగ చెప్పినా, జడ్జి రామకృష్ణ గారు చెప్పినా, ఇంకో కిరణ్ చెప్పినా దాన్ని ఎవరు కాదనలేనటువంటి సత్యం. అవును సార్. అంత మాత్రాన హిందూ మతాన్ని భూస్థాపితం చేస్తామని మాట్లాడటము ఎంతవరకు సమంజసం? ఇంట్లో సమస్యను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇంటిని తగలబెట్టుకోవడం అన్నది ఎంతవరకు సమంజసం? మీరు ఈరోజు క్రిస్టియానిటీకి మారారు. ఆయన ఆర్టికల్ 25 గురించి మాట్లాడుతున్నాడు. మేము కాదనట్లేదు. ఏ మతమైనా నువ్వు ఆచరించు. నువ్వు ఇస్లాం ఆచరిస్తావా, క్రైస్తవాన్ని ఆచరిస్తావా, బౌద్ధాన్ని ఆచరిస్తావా, ఇంకో మతాన్ని ఆచరిస్తావా, నీ ఇష్టం. నీకు ఆ స్వేచ్ఛ భారత రాజ్యాంగం, ఈ దేశమే నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది. నువ్వు ఆ స్వేచ్ఛను నువ్వు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి కానీ వ్యతిరేకంగా వాడకూడదన్న ఒక సత్యాన్ని ఈరోజు మందకృష్ణ మాదిగ వదిలిపెట్టేశారు.
ఆయన ఏమంటున్నాడు, ఇస్లాం దేశమైన అబుదాబిలోనో లేకపోతే సౌదీ అరేబియాలోనో హిందువులకు టెంపుల్ కట్టించారు అంటున్నాడు. నేను అంటున్నాను, సౌదీ అరేబియాకు ఒక హిందువుని రాజును చేస్తారా వాళ్ళు? ఈ మందకృష్ణ మాదిగనే రాజును చేస్తారా సౌదీ అరేబియాకు? వాళ్ళు చేస్తామంటే చెప్పండి, అప్పుడు ఆ యొక్క దేశము ఆ యొక్క ఇస్లాం మతాన్ని నేను గౌరవిస్తా, నేను గొప్పది అని అంటా. అంతవరకు నేను పుట్టిన నా హిందూ మతం నాకు గొప్పదనే నేనంట, నా భారతదేశం గొప్పదనే నేనంట. ఇక్కడ మందకృష్ణ మాదిగా ఏ ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడో కానీ నాకు అర్థమైంది ఏమిటంటే, ఆయన మహాత్మా గాంధీని దోషిగా నిలబెట్టడం కోసం ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుకు ప్రధాన కారకుడు మహాత్మా గాంధీని చెప్పడం కోసం, ఆ గాంధీ పేరు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న ఒక కుటుంబాన్ని టార్గెట్ చేయడం కోసం, ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేయడం కోసం ఆయన ఈ అంశాన్ని ఇలా ప్రస్తావన చేశాడని నేను చెప్తున్నా. ఎందుకంటే క్రిస్టియన్ దళితులకు ద్రోహం చేసింది మహాత్మా గాంధీ ఏట, హిందూ దళితులకు మోసం చేసింది మహాత్మా గాంధీ ఏట. నేను అంటున్నది, ఏనాడో మహాత్మా గాంధీ కనుమరుగైపోయాడు, ఏనాడో అంబేద్కర్ గారు కనుమరుగైపోయారు. ఈరోజు మన మన సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల గురించి మాట్లాడడం మానివేసి ఈరోజు ఉన్న ప్రభుత్వాలను ప్రశ్నించడమో వేడుకోవడమో మానివేసి ఏనాడో జరిగినటువంటి హిస్టరీని చదవడం అన్నది నాకు కొంచెము పనికి మాలిన ప్రెస్ మీట్ పెట్టాడా అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. నీకు రాజ్యాంగ సభ గురించి చరిత్రలో ఉంది, మైనారిటీ హక్కుల కమిషన్ గురించి చరిత్రలో ఉంది, ఈ యొక్క కమ్యూనల్ అవార్డు గురించి చరిత్రలో ఉంది. మహాత్మా గాంధీ ఏం చేశాడు, అంబేద్కర్ గారు ఏం చేశారు, ఎవరు ఏం చేశారు అన్నది చరిత్రలో ఉంది. నీవు ఇప్పుడు ఆ చరిత్రను తిరగదోడుతూ మాట్లాడుతూ దానికి వక్ర భాష్యము చెప్పడమే ఇక్కడ చాలా ఆక్షేపణీయం. సార్, అంతేకాకుండా ఆయన మాట్లాడిన దాంట్లో దళిత క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి తీర్పు వల్ల అనే దాన్ని ఆయన గట్టిగా బయటికి బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు క్రిస్టియానిటీలో కులాలు అనేవి ఉన్నాయా? కులాలు అనేటువంటి పుట్టిందే హిందూ సమాజంలో, ముఖ్యంగా హిందూ సాంప్రదాయాల నుంచి వాళ్ళ వృత్తిని బట్టి పుట్టింది. అలాంటిది క్రిస్టియానిటీకి ఎలా దీన్ని ముడిపెడతారనేటువంటి దాని మీద కూడా ఒక్కసారి కొంచెం చెప్పండి సార్. కొంచెం అంటే దాని మీద ఆయన ఎలా మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడారు, చరిత్ర అటు క్రిస్టియానిటీ రకంగా తీసుకున్నారా, హిందువులకు సంబంధించి రకంగా తీసుకున్నారు, ఏ రకంగా వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి వర్తించాలనేటువంటి దాని మీద ఆయన మాట్లాడారు అని. కిరణ్ గారు, సరే, ఈరోజు రాజ్యాంగంలో క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి బీసీసీలో. అవును సార్. బీసీసీలో మీ రిజర్వేషన్లకు మీరు క్లెయిమ్ చేసుకోండి క్రిస్టియన్లు. అవును సార్. మీకు బీసీసీలో రిజర్వేషన్స్ లేకపోతే మీరు ప్రశ్నించండి. ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు ఎవరికి వర్తించాలని 1950 ఆర్డినెన్స్ లో చెప్పారు. ఎస్సీలు అంటే ఎవరనేది వాళ్ళు నిర్వచించారు. అందులో మీ క్రిస్టియన్స్ లేరు. 1950 నుంచి ఈ రోజు వరకు మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు క్రిస్టియన్లందరూ కూడా నోరు మూసుకొని 1950 నుంచి ఈ రోజు వరకు, నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు వరకు ఎందుకు మూసుకొని కూర్చున్నారు? ఆ రోజు సిక్కులు పోరాటం చేశారు, మేము ఎస్సీలుగా మమ్మల్ని గుర్తించండి మా మతాన్ని అని. అప్పుడు 1956 లో అమెండ్ చేశారు, వాళ్ళను ఎస్సీలుగా గుర్తించారు. 1990లో బౌద్ధులకు పోరాటం చేశారు, వాళ్ళను ఎస్సీలుగా గుర్తించింది ప్రభుత్వం. మరి మీరెందుకు పోరాటం చేయలేదు? మీరెందుకు గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకోలేకపోయారు? ఒక ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు? అంటే క్రిస్టియన్లు ఎలా ఉంటారంటే డూప్లిసిటీ. ఒక మాట ఒకసారి, రెండో మాట రెండోసారి. అంటే మేము మాలమాదిగలం కాదు, మేము క్రిస్టియన్లు, మేము గొప్పవాళ్ళం. ఎక్కడ? బయట. ఉద్యోగ అవకాశాలకు, రాజకీయ అవకాశాలకు వస్తే మేము ఎస్సీలు, మా ఉద్యోగానికి ఎస్సీ రిజర్వేషన్ ఏంటి?
ఆ ఎస్సీ ఎమ్మెల్యే సీటు మాకివ్వండి అంటూ మా హిందూ దళితులకు వెన్నుపోటు పొడిచి మా కడుపు కొట్టి గత 75 సంవత్సరాలుగా అనర్హులైన ఈ క్రిస్టియన్లు దోచుకు తింటున్నారు. అసలు ఈనాటికి సిసలైనటువంటి సుప్రీం దళితులకు దక్కాల్సిన పథకాలు కావచ్చు, మీరు అన్నట్టు చాలా రిజర్వేషన్స్, అంటే ముఖ్యంగా అనేక ఉద్యోగ అవకాశాలు పోయినటువంటి పరిస్థితి ఉంది కదా సార్. అనేక ఉద్యోగాలు పోయాయి, అనేక రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు పోయాయి, మంత్రి పదవులు పోయాయి. ఈ రోజు ఉన్న గవర్నమెంట్ గురించి మాట్లాడతాం. ఈ రోజు వంగలపూడి అనిత గారు క్రిస్టియన్, ఆమె ఎస్సీ కోటాలో ఈరోజు హోంమంత్రిగా చలామణి అవుతుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీలందరూ క్రిస్టియన్సే. వర్లరామయ్య కాడ నుంచి పిల్లి ఎవరో ఉన్నాడు, పిల్లి మాణిక్యాలరావు, ఆ పిల్లి కాడ నుంచి ఈమె డాక్టర్ శ్రీదేవి, ఉండవల్లి శ్రీదేవి కాడ నుంచి ఈ యొక్క కార్పొరేషన్లు డైరెక్టర్లు అందరూ క్రిస్టియన్లే. మాలాంటి హిందూ దళితులకి స్థానం లేకుండా చేశారు. రాజ్యాంగము హిందూ దళితులకు రిజర్వేషన్స్ ఇస్తే వాటికి వక్ర భాష్యం చెప్పి ఇన్ని రోజులు దొంగతనంగా దోపిడీ చేశారు హిందూ దళితుల కష్టాన్ని ఈ క్రిస్టియన్ దళితులు. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది 100% సరైన తీర్పు. ఈ మందా ఏలియా, ఈ అలియాస్ మందకృష్ణ మాదిగా చెప్తున్నట్లు అందులో ఏమాత్రము అన్యాయం లేదు. అన్యాయం చేసింది మీరు. ఇంకా గెట్ అవుట్. నేను అంటున్నా, యూ మందకృష్ణ మాదే, గెట్ అవుట్ ఫ్రమ్ ఎస్సీ కమ్యూనిటీ. నువ్వు ఎస్సీవే కాదు, నువ్వు ఎస్సీల గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఎస్సీ కమ్యూనిటీ. నువ్వు అన్నావుగా ఏదో చర్చికి ఎవరైనా వచ్చినా సిద్ధమని. నేను సిద్ధం. దమ్ముంటే రా, ఎక్కడ పెడతావురా? నీ పంచ ఊడదీసి పరిగెత్తించకపోతే నా పేరు మార్చుకుంటా, నిన్ను నా మతాన్ని మార్చుకుంటా. అంతేగాని ఇలా దోపిడీ దొంగల తరపున కూర్చొని మాట్లాడడానికి, నీకున్న పద్మశ్రీ అవార్డును అడ్డం పెట్టుకొని మాట్లాడడానికి ఇంకా ఏ మాత్రం రోజులు చెల్లవు. ఓ మంద ఏలియా, ఏ క్రిస్టియన్ కృష్ణమాదిగా, నువ్వు క్రిస్టియన్వే, నువ్వు ఎస్సీవి కావు. ఎస్సీల గురించి మాట్లాడే అధికారం నువ్వు కోల్పోయావు. అన్ని మూసు కూర్చొని చర్చిలో పోయి పుణ్యజలాన్ని నెత్తిన చల్లుకో, ఆ ప్రార్థనలు ఏవో చేసుకో, ఆ యేసుక్రీస్తును ప్రార్థించుకో. అంతేగాని హిందూ దేవాలయాల బ్రాహ్మణులు ఎందుకు ఉండాలి పూజారుల కంటే? నువ్వు క్రిస్టియన్స్ లో లేవా సార్? క్రిస్టియన్స్ లో కూడా చాలా మంది ఇప్పుడు అంటే కొన్ని విభాగాలు ఉన్నాయి. అంటే విగ్రహాధన చేసేవాళ్ళు కొంతమంది, అంటే క్యాటలిస్టులని, ఇంకొకళ్ళని 2-3 రకాలు ఉన్నాయి. అవన్నీ బయటకు చెప్పలేకపోతున్నారు సార్. ఓన్లీ హిందువుల గురించి ఎప్పుడో తాత ముత్తాతల కాలం, లేదా కొన్ని రాజుల కాలంలో, లేదా అంత ముందు కాలంలో అవలంబించినటువంటి ఆ పద్ధతుల గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది సార్. కిరణ్, ఈ రోజు ఆయన ఏమంటున్నాడు? బ్రాహ్మణుల వల్లే అసమానతలు ఉన్నాయి అంటున్నాడు. బ్రాహ్మణుల వల్లే అసమానతలు ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణుల కాళ్ళు పట్టుకొని బ్రతుకుతున్న నీ బ్రతుకు ఎటువంటి బ్రతుకనాలి మేము? నువ్వేమన్నా వీరుడివా? నువ్వేమైనా బ్రాహ్మణిజం పైన యుద్ధం చేసినటువంటి నాయకుడివా? ఆ బ్రాహ్మణుల కాళ్ళు పట్టుకొని ఆ బ్రాహ్మణ పార్టీ పంచచేరి ఆ బ్రాహ్మణ పార్టీకి ఓట్లేయమని చెప్పి అప్పీల్ చేసి నిలుచుకున్న నువ్వు ఈరోజు బ్రాహ్మణులను ఆక్షేపించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దళిత పూజారులు ఉండాలి. నేను అంటున్నది ఏంటంటే, వైష్ణవంలో ఒక రకమైన పద్ధతులు ఉంటాయి, శైవంలో ఒక రకమైన పద్ధతులు ఉంటాయి. ఏ దేవాలయాల్లోనా ఈ హిందూ బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉన్నారని ఆఫ్ నాలెడ్జ్ పెలో, ఎలిమెంటరీ స్కూల్ కూడా పాస్ కానటువంటి ఆఫ్ నాలెడ్జ్ మందకృష్ణ మాదిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, కృష్ణా నదీ తీరంలో వెలిసినటువంటి ఏ టెంపుల్కైనా వెళ్ళు. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తావా, జాంబవంతి టెంపుల్కి వెళ్తావా, ఎక్కడికైనా వెళ్ళు. అక్కడ బోయులు, కురబలు, మాలలు, మాదిగలు పూజారులుగా ఈ రోజుకు ఉన్నారు. నేను ఒక నెల క్రితము జాతరలో కూడా ఇప్పటికీ వాళ్ళదే ప్రాధాన్యత. ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళదే ప్రాధాన్యత. నేను అంటున్నా, ఇప్పుడు నేను మొన్ననే ఎర్రవల్లి కృష్ణానది తీరము, ఎర్రవల్లి ఉంది కదండి గద్వాలకు క్రాస్ రోడ్ లో, ఆ టెంపుల్కి వెళ్ళాను.
ఎంతో పెద్ద టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, ఎంతో పురాతనమైన టెంపుల్. ఈ రోజుకి అక్కడ బోయే వాళ్ళే ఆ ప్రధానమైనటువంటి పూజారులు. మరి ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా ఎలా నువ్వు మాట్లాడతావు? అయోధ్య గురించి మాట్లాడతావు, రామాయణం గురించి మాట్లాడతావు, శ్రీకృష్ణుని లీల గురించి మాట్లాడతావు. ఇన్ని తెలిసిన నీకు హిందూ ధర్మము ఔచిత్యం గురించి ఎందుకు తెలుసుకోలేకపోయావు నువ్వు? అంటే ఏంటి? హిందూ మతాన్ని టార్గెట్ చేయాలి, ఈ దేశము హిందూ దేశంగా ఉండకూడదని కోరుకునేటువంటి ఇటువంటి దేశ ద్రోహులను ఎలా పద్మశ్రీ ఇచ్చి గౌరవిస్తుంది ఈ ప్రభుత్వాలు? నేను అడుగుతున్నా, మీరు హిందూ దళితులకు దక్కవలసినటువంటి అన్ని ప్రయోజనాలను దోచుకున్న దోపిడీ దొంగలు మీరు. ఇంకన్నా అన్ని మూసుకొని మేమంటున్నాం, గర్వాపసి రండి, మళ్ళీ హిందూ మతంలోకి రండి, ఆహ్వానిస్తున్నాం. మళ్ళీ హిందూ మత ఔన్నత్యాన్ని అంగీకరించండి, గౌరవిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ మీకు ఇస్తున్నాం, తీసుకోండి. ఇక్కడ ఏమైనా ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేసిందండి? లేదు సార్, రద్దు చేయలేదే. రద్దు అయిపోయినట్టుగా ఎలా మాట్లాడతావు నువ్వు? నీకు హోదా పోయిందంటే నీవు చేసిన తప్పుల వల్ల. నువ్వు మతం మారావు కాబట్టి నీకు హోదా పోయింది. రామకృష్ణ హిందూ, నా రిజర్వేషన్ పోయిందా? నేను అదే అడుగుతున్నా. హిందువుల రిజర్వేషన్ పోతుందా దళితులకి? నువ్వు మతం మారావు కాబట్టి నీ రిజర్వేషన్ పోతుంది. కొంతమంది పాస్టర్లు కూడా శృతి మించినటువంటి అంటే అల్లకల్లోలం సృష్టించేటువంటి వ్యాఖ్యాపనలే మనకి ఈ మధ్యన కనిపిస్తా ఉన్నాయి. కొంతమంది పాస్టర్ అజయ్ కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇంకొక పాస్టర్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ముక్కలుగా నరికేయాలనేటువంటి వివాదం కావచ్చు, నిన్న త్రిబులారికి సంబంధించినటువంటి ఆయిల్ ఇన్సిడెంట్ అప్పుడు కావచ్చు. అసలు ఇవి ఎలా చూస్తారు సార్? అసలు ఒక పాస్టర్లు అనేవాళ్ళు ఇలా ప్రలాపనలు పలకడం అంటే ఏంటి సార్, ఏమంటారు? క్రైస్తవం అన్నది శాంతికి మారుపేరు అని అంటారు. అవును సార్, మనకి చూస్తే డెఫినెట్ గా అదే వస్తుంది సార్. శాంతికి సంబంధించి, ప్రేమకు సంబంధించి, సమానత్వానికి సంబంధించి చెప్తా ఉంటారు. వాళ్ళు చాలా హుందాగా, చాలా పద్ధతిగా వాళ్ళ పద్ధతులు వాళ్ళు పాటిస్తారు, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటారు. అది ఒక రకం. కానీ ఇప్పుడు ఈ పాస్టర్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాస్టర్లుగా అవతారం ఎత్తినటువంటి ఫ్యాక్షనిస్టులు, ఫ్యాసిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అసలు సిసలైన పాస్టర్లు ఎవరు కూడా ఆ విధమైనటువంటి పరిభాష మాట్లాడరు. నిజంగా సార్, మా చిన్నప్పుడు నేను కూడా చాలా మందిని చూశాను, పాస్టర్ల రూపంలో, ఫాదర్ల రూపంలో వాళ్ళ క్రీస్తుకు సంబంధించిన బోధనలే చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఎదట వాళ్ళని అంటే ద్వేషించేటువంటివి, ఎదట అంటే మతానికి, హిందూ మతానికి సంబంధించి దేవుళ్ళను కించపరుస్తూ, ఆచారాలను కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నట్టు కనిపిస్తా ఉంది. అంటే మత విద్వేషాలు రగిలించాలని, కుల చిచ్చు పెట్టాలని, తద్వారా ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చాలని, కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలని జరిగే పరిణామాల్లో ఇవి ఒక భాగం. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం క్రైస్తవులకు మారిన దళితులు స్వచ్ఛందంగా వాళ్ళ ఎస్సీ సర్టిఫికెట్లు సరెండర్ చేయాలి. నా మొట్టమొదటి డిమాండ్. మీకు ఎస్సీ హోదా కావాలి, రిజర్వేషన్ కావాలంటే తిరిగి హిందూ మతంలోకి రండి. ఈ రెండు మార్గాలు తప్ప ఇంకా వేరే మార్గం మీకు లేదు. మీరు రౌడీజం చేస్తూ, గొడవలు చేస్తూ, ఇంకో అలజడి సృష్టించో ప్రభుత్వాన్ని బెదిరిద్దాం అనుకునే ప్రయత్నాలు చేస్తే నష్టపోయేది మీరే. నేను అందుకే చెప్తున్నా, నేను దళితుల బిడ్డలందరికీ ఒక వ్యక్తిగా, ఒక బంధువుగా చెప్తున్నా, మీరు కనిపిస్తే కనుక డెఫినెట్ గా మనం కూడా నిలబడొచ్చు సార్, అండగా నిలబడదాం. నిజంగానే నేను అదే అంటున్నా, మీకు హిందూ సమాజం ఎప్పుడూ కూడా డోర్లు తెలిసి ఉంటుంది. మీరు మళ్ళీ దేవస్థానాలకు రావచ్చు, మీరు హిందువులుగా మారి ఆ రిజర్వేషన్లు కాపాడుకోవచ్చు. క్రిస్టియానిటీని మీరు ఏ ప్రలోభాలతో అయితే మీరు క్రిస్టియానిటీకి మారారో అటువంటి ప్రలోభాల వల్ల నష్టం వస్తుందన్నదే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి భాష్యం. ఈరోజు మీకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు, మీ కేసులు చెల్లవు. అదేవిధంగా మీకు రిజర్వేషన్లో ఉద్యోగాలు రావు, మీరు ఇంకా రాజకీయంగా ఎక్కడ పోటీ చేయలేరు. ఇంకా రాబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ప్రతి చోట ఎవరైతే క్రిస్టియానిటీ అవలంబిస్తున్నారో వాళ్ళు ఎస్సీ కోటా కింద పోటీ చేయడానికి మేము ఒప్పుకోం. కాబట్టి ఇన్ని ప్రమాదాలు మీకు పొంచి ఉన్నాయి కాబట్టి
ఈ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలను మీరు నమ్మవద్దు. ఈ మందకృష్ణ మాదిగ ఒక అవకాశవాది, ఈ మందకృష్ణవాదిగా ఒక జాతి ద్రోహి. ఆయన స్వలాభాన్ని తప్ప జాతి ప్రయోజనాలు ఆయన ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదు. అటువంటి వ్యక్తి తన పేరు వెనకాల కృష్ణ మాదిగాని తగిలించుకున్న వ్యక్తి ఈరోజు కులాలను రద్దు చేయండి అని అడగడము ఎంత హాస్యాస్పదమో చూడండి. నీకు అటువంటి ఆలోచన లేదు. నీ 30 సంవత్సరాల 40 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో నువ్వు ఏ రోజు 1950 ఆర్డినెన్స్ గురించి ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవు. నువ్వు ఏ రోజు కూడా క్రైస్తవులకు మారినటువంటి దళితులకు ఎస్సీ హోదా కంటిన్యూ చేయాలని డిమాండ్ చేసిన సందర్భాలు లేవు. ఈ రోజు నువ్వు అనుకుంటే, ఈ రోజు అనుకున్నా నువ్వు మోడీ గారికి అప్పీల్ చేసినా మోడీ గారు నీ మాట వింటాడు. నీ మాట వినే కదా ఎస్సీలను ఎడగొట్టారు ఏబిసిడీలుగా. చంద్రబాబు నాయుడు గారు నీ మాట వింటాడు. నీ మాట వినే కదా ఆయన వెంటనే ఆ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాడు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారికి జాతి పైన క్రిస్టియన్ల పైన ఏదైనా ప్రేమ ఉంటే ఆయన చూపించవలసిన మార్గం వేరే. ఆయన ప్రధానమంత్రికి ముఖ్యమంత్రులకు అప్పీల్ చేసుకొని వాళ్ళ దగ్గర పోయి ఆయన కాళ్ళు పట్టుకుంటాడో చేతులు పట్టుకుంటాడో వాళ్ళని ఒప్పించి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా తీసుకోరమ్మని నేను చెప్తున్నా, నీకు చేతనైతే. అంతేగాని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి బ్రాహ్మణులను తిట్టడం, మిగతా వర్గాల వాళ్ళని తిట్టడం, బ్రదర్ అనిల్ కుమార్ బ్రాహ్మణుడు కదా వాళ్ళని ఎంట మనం పోవట్లేదా? ఎవడు బొమ్మన్నాడయ్యా నిన్ను? ఎవడు బొమ్మన్నాడు నిన్ను? బ్రదర్ అనిల్ కుమార్ చెప్పే సువార్త వినడానికి? అది నేను అడుగుతున్నది. ఆయన ఏమంటున్నాడు? సమానత్వం ఉందని ఒక మాట ఒక పక్క చెప్తూనే అక్కడ అసమానత్వం ఉందంటూ మళ్ళా లెక్కలు చెప్తున్నాడు సిగ్గు లేకుండా. అదేమన్నా నాలుక లేకపోతే అదేమన్నా తాటిమట్ట? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఒక మాట మీద నిలబడి సావు. ఒక మాట చెప్పు. నీకు హిందుత్వంలో సమానత్వం లేదన్నావు, క్రిస్టియానిటీలో సమానత్వం ఉంది, ఇస్లాంలో నా బొంగు సమానత్వం ఉంది అన్నావు. అక్కడే పోయి చావు. మరి అక్కడ మళ్ళీ ఈ ఏడుపేంటి? అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు, కాపులు అంటూ 10 మంది పేర్లు చదివావు లిస్టు రాసుకొచ్చి. నిన్నెవరు చదవమంటున్నారు? ఈరోజు నిన్నెవరు పొమ్మంటున్నారు అక్కడికి? మరేమో హిందూ మతంలో సమానత్వం లేదు, బ్రాహ్మణులు అంతా అలా లాగేసుకుంటున్నారు అంటున్నావు. ఇది ఎలా దీన్ని సమర్థిస్తారు? ఇటువంటి వాళ్ళని ఎలా ఇంక సమాజంలో తిరగనివ్వాలి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు నువ్వు. సమానత్వము క్రైస్తవంలో ఉంది, ఇస్లాం మతంలో ఉంది నువ్వు చెప్తున్నావు. మరి అటువంటిప్పుడు నీకు అక్కడ వివక్ష ఎక్కడి నుంచి ఉంది? క్రైస్తవంలో నువ్వు బ్రదర్ అనిల్ కుమార్ పేరు ఎందుకు చెప్పాలి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి అల్లుడు అని రాగాలి. బ్రాహ్మణ గురించి మాట్లాడినప్పుడు మరి ఇంకొక బ్రాహ్మణ్ క్రిస్టియన్లకు వెళ్తే మారిపోద్దా సార్ మళ్ళీ? ఎలా మాట్లాడుతున్నావు? ఆయన బ్రాహ్మణుడు క్రిస్టియానిటీ తీసుకున్నాడు, ఆయన బ్రాహ్మణుడు గొప్పోడుగానే ఉన్నాడు అంటున్నావు. మరి అటువంటిప్పుడు అక్కడ సమానత్వం లేదు కదా క్రైస్తవంలో. సమానత్వం కోసం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన మీరు మరి అక్కడ సమానత్వం లేదని ఎలా చెప్పుతున్నారు? సార్ ఇంకోటి రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆకువీడు పెదపాడులో జరిగినటువంటి దానికి మీరేం చెప్తారు సార్? అక్కడ రామాలయం నిర్మించడం కరెక్ట్ అని అంటారా కాదంటారా? 100% రామాలయం నిర్మించడం కరెక్టు. ఇది హిందూ దేశం. ఈ హిందూ దేశంలో హిందూ దేవతల దేవాలయాలు నిర్మించడానికి అందరికీ అధికారం ఉంది. దాన్ని అడ్డుకునే అధికారం ఎవ్వరికీ లేదు. ఆయన ఎవరు అన్నాడు? ఒక రఘురామకృష్ణరాజు ఇంటి పక్కనే మేము చర్చి కడతాము. కట్టు, నువ్వు కట్టవయ్యా వెళ్ళి. నిన్ను ఎవరు ఆపుతున్నారు? కొనుక్కో, ఆయన ఇంటి పక్కన 10 కోట్లు ఖర్చు పెట్టి భూమి కొనుక్కో, కట్టుకో. ఆయన కాదంటాడా? అంతేగాని ప్రైవేట్ స్థలాల్లో పోయి మేము చర్చిలు కట్టేస్తాం అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఇప్పుడు ప్రభుత్వ స్థలమా ప్రైవేట్ స్థలమా అనేది రాజ్యాంగం క్లియర్ గా చెప్పింది. రాజ్యాంగంలో ప్రైవేట్ ఆస్తులకు ఎవరు భంగం కలిగించకూడదని చెప్పింది. మీరు ఎలా కలిగిస్తారు భంగము? రఘురామకృష్ణరాజు ఇంటి పక్కన ఉండే స్థలం ఏమైనా గవర్నమెంట్ స్థలమా? గవర్నమెంట్ ఏమైనా నీకు పర్మిషన్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఏమైనా నీకు చర్చి కట్టుకోమని మసీదు కట్టుకోమని చెప్పిందా? అవన్నీ లేకుండా దౌర్జన్యంగా పోయి మేము కడతాము, ఎవడొస్తాడు చూస్తామంటే మక్కలు ఎరగదిరిగి లోపలేస్తారు. ఇక్కడ ఏంటంటే వాస్తవాలను ప్రజలకు చెప్పండి. అమాయకులైన ప్రజలు అయ్యా వాళ్ళు. మీలాంటి సెలబ్రిటీలు ఏది చెప్పినా కూడా నమ్మేస్తారు. అలా నమ్మి జైలు పాలైపోతాయి. ఈరోజు 70, 30, 40 మంది జైలు పాలైపోయారు. ఎవరు చేసిన పాపం ఇది?
ఇప్పుడు ఎవరు రఘురామకృష్ణరాజు ప్రేరేపిస్తే వచ్చాడు, పంపించుంటారు. పోతాడు, అవును. దండ వేసుకుంటాడు, టెంకాయ కొట్టుకుంటాడు, ఆయన అయిపోద్ది దారి కదా. ఆయన పోతాడు. అవును. మీకేమి మీకు నష్టము? వచ్చిన నష్టం ఏంటి? అవును. మీకు వచ్చే నష్టం ఏంటి? ఆయన ఏం మీ ఇంటికి ఎంత- రాలేదు కదా, మీ ఇంట్లో మంచినీళ్ళు అడగలేదు కదా కనీసము. అలాగే ఆ మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కూడా అక్కడ ఎలా రామాలయం కడతారో మేము చూస్తాము అని చెప్పి ఆయన కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తారు సార్ దాన్ని? ఇది చాలా అన్యాయం పెట్టి. హర్ష కుమార్ గారు 2 సార్లు పార్లమెంటరీగా పనిచేశాడు, ఒక దళిత లీడర్గా మంచి పేరు ఉంది. కాకపోతే ఆయన క్రిస్టియన్ అయిపోయాడు కాబట్టి ఉమ్, ఆయన క్రిస్టియన్ మెంటాలిటీతో మాట్లాడడము ఏమాత్రం కరెక్ట్ కాదు. ఉమ్, పైగా దళిత పదాన్ని వాడకుండా మీరు క్రిస్టియన్ రూపంలో ఏదైనా మాట్లాడితే దానికంటూ ఒక అర్థం ఉంటుంది. అది మర్చిపోయి మేము దళితులము, మేము మాలలము అని మాట్లాడుతూ రామాలయం ఎలా కడతారో చూస్తాము అని అనడము అది చాలా దుర్మార్గం. అది ఆయన స్థాయికి తగ్గని మాటలు. మేము కడతాం, మీరు ఎలా కడతారో చూస్తామంటే అదేమన్నా హర్షకుమారి గారి సొంత జాగానా అండి? ఉమ్, నేను అడుగుతున్నా. వాళ్ళ అప్ప సంపాదించిందా, ఆయన సంపాదించిన ఆస్తి అది ఎక్కడ స్థలము? అవును. ఆయన ఏంటి చూసేది ఏంటి? ఆయన ఆయన నేను చూస్తానని కారు ఎక్కి వస్తే ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తారా అక్కడ ఉన్న వాళ్ళు, పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ? ఇంకా మేము అవును. కూడా అనాలా? మేము కూడా బయలుదేరాలి ఇంకా. చెలో ఆకువీడు మేము అని చెప్పి నేను కడతాము. పిలిపిస్తాను అని చెప్తున్నారు ఆయన. ఆ? చెలో ఆకువీడు అని చెప్పి క్రైస్తవులందరికీ రండి, అక్కడికి వెళ్ళి చూద్దాం, మనం వెళ్ళి చూసుకుందాం, ఎందుకు చేస్తారో ఏం చేస్తారో చూద్దాం రండి అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మేము కూడా చలో ఆకవీడు అంటాం, హిందూ ధర్మాన్ని ఎంట పెట్టుకొని. ఉమ్, మేము రాముని ఫోటోలు పెట్టుకొని మేమే వెళ్తాం. మమ్మల్ని ఉమ్, ఆపుతారా? అప్పుడు ఎలా ఉంటుంది ఇంకా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను? ఏమీ అవును. లేదండి. ఇక్కడ రైట్. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవ దళితులు ఉమ్, 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 ఈ హర్ష కుమారు, ఈ విజయ్ కుమారు, ఈ శ్రావణ్ ఉమ్, కుమారు, ఇంకో ఉమ్. ఇంకో కుమార్ ఉన్నాడు కదా, సునీల్ అవును కుమార్, సార్. వీళ్ళకందరికీ లోపాయకారిగా వాళ్ళను ఉమ్, సపోర్ట్ చేస్తున్నారు, ఓకే. వాళ్ళని కాపాడుతున్నారు. ఉమ్, వాళ్ళు అది చూసుకొని రెచ్చిపోతున్నారు. ఉమ్, కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయలేదు, మమ్మల్ని కాపాడడానికి ఒక వర్గం అనేది ఉంది అన్న ఒక రాజకీయ ఎత్తుగడతో వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. మరి ఈ ఓకే. రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఉమ్, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తే వాడైతే ఆయన ఈ రోజు తన దగ్గర ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా దూరం, ఎస్సీ కోటాల నుంచి దూరం పెట్టారు. ఓకే. ఎస్సీ కోటాలో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాని గురించి ఒక మాట మాట్లాడాలి. అంటే ఇది లేకపోతే ఇంకా ఆయన కూడా ఆలోచించాల్సిన విషయమే కదా సార్. అంటే ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి దాడులు హిందూ దేవాలయాలపై కానివచ్చు, హిందువులపై కావచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మళ్ళీ ఆ పార్టీ వాళ్ళే చాలా మంది ఈ ఇష్యూస్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మళ్ళీ అధికారంలోకి వస్తే నిజంగా ఇంకా ఎలా చేస్తారంటారు సార్ అసలు? ఇక్కడ కూటమి ప్రభుత్వము నిబద్ధతతో పని చేయట్లేదు హిందూ అవును ధర్మం సార్. పట్ల. ఉమ్, ఉమ్, ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు హిందూ మతానికి, హిందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నాడు. ఉమ్, ఎలా అంటే హిందూ దళితుల్ని ఆయన తొక్కిపెడుతున్నాడు. ఉమ్. తద్వారా ఏమవుతుంది? హిందూ సమాజానికే కదా నష్టం. అంటే ఓటు పర్సంటేజ్ సరిగ్గా వాళ్ళకి లేదు అని అనుకోవచ్చు సార్ హిందూ అంతే, మాకు హిందూ దళితుల పట్ల. దళితులము మేము మైనారిటీలు కాబట్టి వీళ్ళకు ఉమ్, ఓటు బ్యాంకు లేదు కాబట్టి ఆయన ఉమ్, క్రిస్టియన్ ఓటు బ్యాంకు కోసం ఇటువంటి ఉమ్, పనులన్నీ చేస్తున్నాడు. ఆయన అందుకే అంటున్నాడు, హిందూ మతానికి అతి పెద్ద ప్రమాదము చంద్రబాబు నాయుడు గారే అంటా నేను. బాబా. ఆయన ఎప్పుడైతే ఈ క్రిస్టియన్లను అందరినీ దూరం పెట్టి సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం హిందూ దళితులకు ఆ స్థానంలో స్థానం కల్పిస్తాడో ఉమ్. అటువంటి అప్పుడు మాత్రమే ఆయన హిందూ మతాన్ని గౌరవించినట్లు లెక్క. ఈవెన్ ఆ ఇంక్లూడింగ్ పని జగన్మోహన్ రెడ్డి చేయకుండా గారు కూడా అదే పని చేస్తున్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డిని తరిమేశాం. ఉమ్, నేను అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తొక్కి పెట్టేశాం? ఉమ్, ఆయన చేస్తున్నటువంటి తప్పుడు పనుల వల్ల. ఉమ్, ఉమ్, ఉమ్. మీరు అటువంటి తప్పుడు పనులు చేస్తే మిమ్మల్ని తరిమేస్తారు. ఓకే. ఇక్కడ ఏంటంటే
వీళ్ళ మధ్య ఏదో ఒక ఒప్పందం లాగా ఉందండి. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయట్లే. జగన్మోహన్ రెడ్డి ఉన్న పెద్ద పెద్ద వాళ్ళను టచ్ చేయలేదు. ఇంతవరకు మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అక్రమాలకు ఇంతవరకు చెక్ పడలా. మదనపల్లి ఫైల్స్ దగ్ధమైన కేసు గాలి కొట్టుకుపోయింది. అటవీ భూముల ఆక్రమణ కేసు భూస్థాపితమైపోయింది. ఆయన దోచుకున్న మైనింగ్ ద్వారా, శాండ్ ద్వారా దోచుకున్నది అది ఎక్కడ కనపడట్లేదు. ఆ మద్యం మాఫియాలో సంపాదించిన డబ్బు అంతా పిఎల్ఆర్ కంపెనీకు పెట్టుబడిగా పెట్టారని సిఐడి వాళ్ళు చెప్పారు. తర్వాత పిఎల్ఆర్ కంపెనీ గురించి ఏం మాట్లాడలేదు. అంటే ఏంటంటే ఇక్కడ ఒక నీచ రాజకీయం చేస్తున్నారు వీళ్ళు, వైసీపీ పెద్దలు కానీ టీడీపీ పెద్దలు కానీ. ప్రజలకు అర్థమైంది వీళ్ళు ఆడుతున్న డ్రామాలన్నీ. కాకపోతే ఎందుకంటే మీరు కూడా చాలా వరకు కూటమికి మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు కూడా చాలా బలంగా సపోర్ట్ ఇచ్చినటువంటి మీరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. డెఫినెట్ గా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా. నేను 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తున్నాను కదా. అవును సార్. ఇప్పటికీ పెద్దిరెడ్డి పైన చర్యలు లేవు. పైగా రివర్స్ లో నా పైన కూటమి ప్రభుత్వం ఛార్జ్ షీట్లు వేస్తోంది గత నెల రోజుల నుంచి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి నా పైన తప్పుడు కేసులు పెట్టిస్తే వాళ్ళు ఛార్జ్ షీట్లు వేయలే. కానీ కూటమి ప్రభుత్వం గత నెల రోజుల నుంచి నా మీద ఛార్జ్ షీట్ వేస్తుంది. అంటే ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ధిక్కరించిన తెలుగుదేశం పార్టీ పెద్దలు జడ్జి రామకృష్ణకు ద్రోహం చేస్తుంది వైసీపీ అంటూ ఉద్యమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు చేసిన తప్పును వీళ్ళు ఈరోజు సమర్థిస్తూ ఛార్జ్ షీట్లు వేస్తున్నారు కోర్టుల్లో. తప్పుడు కేసులని వీళ్ళే అని. అంటే ఏమి దీని అర్థము? అంటే ఇక్కడ పెద్దిరెడ్డిని ఎవరు కూడా వ్యతిరేకించకూడదు. పెద్దిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి మనిషిగా చూడట్లేదు. చంద్రబాబు నాయుడు మనిషిగానే కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబాన్ని చూస్తాం. అందువల్లనే ఈరోజు పెద్దిరెడ్డి చేసిన అక్రమాలకన్నిటికీ కూడా ఇలా అండదండలు అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. నేను అదే మొదటి నుంచి ప్రశ్నిస్తున్నా. అందుకే నేను ఆ రోజే చెప్పాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ మీరు అరెస్ట్ చేయకపోతే కూటమి ప్రభుత్వానికి నేను ఓటు వేయను వచ్చే ఎలక్షన్స్ లో అని చెప్పాను. ఈ రోజు కూడా ఒకటి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొమ్ములు తిరిగిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఓడిపోయారు. కానీ పెద్దిరెడ్డి కుటుంబంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు, ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గెలిచాడు, ఆయన కొడుకు ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలిచాడు. ఈ మ్యాజిక్ ఏంటి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోయాడు. ఏందన్నా నీ మ్యాజిక్ అని. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లోపాయికారిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని సహకారాలు అందించాడు. పెద్దిరెడ్డి గెలుపు కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఇంతకంటే నీచ దుష్ట రాజకీయం ఏముంటదండి? ఈ చంద్రబాబు నాయుడు పంచిపోషించిన మందకృష్ణ మాదిగా ఈ రోజు దేశద్రోహానికి కలిగించేటట్లు మాట్లాడుతున్నాడు. ఎందుకోసము? ఈయన చేసిన వర్గీకరణ వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు 2 వైపులా దెబ్బలు పడతాయి. మాలలకు దూరం అయ్యాడు. 99% మాలలు ఒక్క ఓటు కూడా చంద్రబాబు నాయుడుకి వేయరు. ఈ రోజు క్రిస్టియన్ లో ఉన్న 70% మాదిగలు కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేరు. రెండుకి చెడ్డ రేవడిగా తయారయ్యారు. అందుకే ఈ రోజు ప్రెస్ మీట్ లో మందకృష్ణ మాదిగ ఓ మాట అన్నాడు, 2 ఓడల మధ్య ప్రయాణం చేసిన క్రిస్టియన్స్ అన్నాడు. అటు ఇటు కాకుండా పోయారు అని అంబేద్కర్ ఆ రోజు అన్నాడు అని అన్నాడు. అంటే అంబేద్కర్ 1937లోనే రాజ్యాంగ సభ ఏర్పడక ముందే క్రిస్టియన్లను అడిగారు, మీకు ఎస్సీ హోదా కావాలని. అంటే మాకు ఎస్సీ హోదా వద్దని చెప్పారు. అంటే 1937లోనే క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రాదని తెలిసి మీరు ఎలా మతం మారుతారు? మతం మారి ఏ విధంగా ఎస్సీ హోదాను అనుభవించారు ఇన్ని రోజులు? అందుకే నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా అవమానించడం అవుతుంది కదా సార్ ఇది. అంతే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించడమే. ఆయన రాజ్యాంగాన్నే కదా అంబేద్కర్ ఎన్నోసార్లు అవమానించాడు ఈ దుర్మార్గుడు. రాజ్యాంగం రాసేటప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఈ కులాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అప్పుడు లేనటువంటి అబ్జెక్షన్ ఇప్పుడు వస్తుంది అంటే
డెఫినెట్ గా ఆయన అవమానించినట్టుమే కదా సార్ ఇది. 100% అంబేద్కర్ని అవమానించడమే. ఆ రోజున రాజ్యాంగ సభ ఏర్పాటు చేసి మైనార్టీల కోసం ఏం కావాలి, అగ్రవర్ణాల వారికి ఏం కావాలి, దళితులకి ఏం కావాలి, ముస్లింలకు ఏం కావాలి అని ఒక సభ ఏర్పడి ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు మెంబర్లుగా మీతో కూర్చోబెట్టి, ఆ రోజు బాబు జగజ్జీవన్ రామ్ కూడా దాంట్లో మెంబరే కదా కమిటీలో. ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే అభ్యంతరం చెప్పడంలో మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటి, మీకున్నటువంటి దేశభక్తి ఏంటి, మీకు రాజ్యాంగం పట్ల, రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి పట్ల మీకున్నటువంటి గౌరవం ఏంటి? ఈరోజు చూడండి, ఇటువంటి వాళ్ళని నెత్తిన పెట్టుకొని ఊరేగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళను ఏం చేయాలి ఈ రాష్ట్రంలో? ఆయన సమాధానం చెప్పాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మాలలను అణగదొక్కాలని కుట్ర చేశారు. ఆ కుట్ర రివర్స్ అయిపోయి మీ మెడక చుట్టుకునింది. అది మీరు చేసిన పాపం మీకే అంటుకునింది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని అంటాం కదా. మాలలను అణగదొక్కాలనే ఎస్సీ వర్గీకరణ చేశారు. మాలలను అణగదొక్కాలని, మాలలను బీసీలో చేర్చాలంటూ హైకోర్టులో కేసులు వేయించారు. ఇప్పుడు అదే కదా వచ్చింది. మతం మారిన క్రైస్తవులందరినీ కూడా బీసీసీలో చేర్చాలి. ఓకే, అది మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు. ఇది అంటే ఒక దళిత హిందువుగా మీరు దీని మీద ఏమన్నా ముందుకు రాదలుచుకున్నారా సార్? ఏప్రిల్ 14 నుంచి నా కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన పోరాటము నడుస్తుంది. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను కాపాడుకోవాలనే పోరాటము నడుస్తుంది. హిందూ దళితులను సంఘటితం చేసే కార్యక్రమం నడుస్తుంది. తప్పకుండా అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. అందరితో సమావేశాలు నిర్వహిస్తున్నాను. ఖచ్చితంగా ఏప్రిల్ 14 తర్వాత నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటాను. ఆ రోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పైన యుద్ధం చేసి, రాష్ట్రమంతా ఏ విధంగా పర్యటన చేసి, ఏ విధంగా పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే ఎదుర్కొన్నానో, అంతకంటే 100 రెట్లు ఎక్కువగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని, కూటమి ప్రభుత్వం నాకు చేసిన, వ్యక్తిగతంగా నాకు చేసిన అన్యాయాన్ని మొత్తం ప్రజల ముందర పెడతాం. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువ టైం ఇచ్చారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియాల్సినటువంటి విషయాలు, చాలా విషయాల గురించి మాట్లాడడం.